సో ఈ వీడియోలో నేను రీసెంట్ డేస్ లో బేగం బజార్కి వెళ్ళాను అనమాట. కొన్ని జ్యువెలరీస్ పిక్ చేశాను. సో మెయిన్లీ ఈ వీడియోలో వచ్చేసి నేను ఆ జ్యువెలరీ అంతా చూపిస్తున్నాను. సో నేను మెయిన్లీ వెళ్ళింది నా ఫ్రెండ్ కోసం. నా ఫ్రెండ్ పూణేలో ఉంటుంది. సో తనకి నాకు కొన్ని జ్యువెలరీ తీసుకుందామని వెళ్ళాను. ఇది జస్ట్ నా పర్సనల్ సజెషన్స్, కొన్ని నేను టిప్స్ చెప్తాను అనమాట. మీరు అసలు ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్ళాలి అంటే వీక్ డేసే ప్రిఫర్ చేయండి. అంటే మండే టు ఫ్రైడే, వీకెండ్స్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అసలు మనము షాప్ అనేది ప్రాపర్ గా చేయలేము. అండ్ వాళ్ళు కూడా చాలా అలసిపోతారు చూపించే వాళ్ళు. అండ్ మనకు చాలా క్రౌడెడ్ ఉంటుంది కాబట్టి చాలా ఇరిటేషన్ వస్తుంది చాలా క్విక్ గా. సో జస్ట్ నేను ఫ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఈ జ్యువెలరీ నేను అక్కడ పర్చేస్ చేసుకున్నాను, అంటే కొన్ని నాకు, కొన్ని నా ఫ్రెండ్ కి. సో ఫస్ట్ పీస్ వచ్చేసి ఇది జడావు కుందన్ స్టైల్లో వచ్చిందనమాట. నా ఫేవరెట్ పీస్. ఫస్ట్ పీస్ చాలా హెవీగా ఉంది, అది పట్టుకుంటే కూడా హెవీగా ఉంది. అట్ ద సేమ్ టైం లుక్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది. నేను కొన్ని పిక్స్ చూపిస్తాను, సైడ్ కి యాడ్ చేస్తాను, పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ డీటెయిల్ గా. అట్ ద సేమ్ టైం కొన్ని చూపించుకుంటూ కొన్ని వేసుకొని చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ అన్ని చూపించేసి కొన్ని లాస్ట్ కి వేసుకుంటాను. సో దానికి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట. సేమ్ కింద మామిడివి వచ్చినాయి కదా, సేమ్ అదే బిట్ లో కింద గ్రీన్ పర్ల్స్ లాగా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. అంటే లైక్ ప్లెయిన్ సారీస్ ఇట్లా కాటన్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకున్నప్పుడు మస్తు ఉంటాయి. సో ఈ సెకండ్ పీస్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను, అందుకే కొంచెం క్లోజ్అప్ కోసం దగ్గర నుంచి చూపిస్తున్నాను. మధ్యలో మంచి హెవీ లాకెట్ వచ్చి సింపుల్ గా వచ్చింది. అది ఏంటంటే ఇట్లా సింపుల్ అంటే సింపుల్ ఉంటుంది, బట్ చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్ అనిపిస్తుంది మనం ఎట్లా స్టైల్ చేసుకుంటే అట్లా. సో ఇట్లాంటివి కొన్ని పీసెస్ నేను ట్రెడిషనల్ పర్పస్ కోసం తీసుకున్నాను, కొన్ని వెస్టర్న్ పర్పస్ కోసం తీసుకున్నాను. వెస్టర్న్ ఇన్ ద సెన్స్ సారీస్ పైన, ఫ్యాన్సీ సారీస్ పైన అట్లా. ఇది ఫస్ట్ పీస్ నేను ఇంతకుముందు చూపించాను కదా, ఆ పీసే. చాలా హెవీగా ఉంది బట్ చాలా బాగుంది. అంటే లైక్ ప్లెయిన్ సారీస్, కాటన్ సారీస్, కొంచెం ఓల్డ్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది వేసుకుంటే అసలు నిండుగా కనిపిస్తుంది, బెస్ట్. సో నేను క్లోజ్అప్ చూపిస్తున్నాను. అసలు కింద గ్రీన్ బీట్స్ వచ్చేసరికి ఇంకా లుక్ అనేది ఎలివేట్ అయ్యింది. సో దీంట్లో నాకు ఇంకో కలర్ కూడా ఉండే, కలర్ ఆప్షన్, బట్ నేను ఇదే పిక్ చేశాను, అది బాగుండే అని. సో ఇది వచ్చేసి థర్డ్ పీస్. ఇది కూడా సేమ్ ఫస్ట్ పీస్ లాగానే ఉంది. ఐ మీన్ టు సే ఇట్లా జస్ట్ మధ్యలో కొంచెం లాకెట్ లాగా వచ్చి సైడ్ కి అంతా కడా టైప్. ఇలాంటి జ్యువెలరీ మెయిన్లీ ఇలా ట్రెడిషనల్ వేర్ కి, హాఫ్ సారీస్ కి, కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి చాలా బాగుంటది. అంటే లుక్ అంతా ఇట్లా క్లాసీగా ఎలిగెంట్ ఉంటది. సేమ్ దీనికి ఇయర్ రింగ్స్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా వచ్చినాయి, జస్ట్ స్టడ్స్ లాగా. మధ్యలో సేమ్ ఏ డిజైన్ ఉందో అది వచ్చింది. జస్ట్ మనం వెనకాల చైన్ కానీ థ్రెడ్ కానీ పెట్టుకొని వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ పీస్. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ పీస్ అవుట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఎందుకు అంటే దాని బ్యూటీ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో అర్థం అవ్వట్లేదు, బట్ అది రియల్ గా చూస్తే ఇంకా క్యూట్ ఉంది జ్యువెలరీ పీస్. కింద అంతా ఇట్లా త్రీ పర్ల్స్ లాగా డిజైన్ వచ్చింది, పైన అంతా వైట్ స్టోన్స్. సో మధ్యలో ఆ స్టోన్ అనేది పర్పుల్ స్టోన్. మనకి ఏది నచ్చిన కలర్ ఉంటుందో ఆ నచ్చిన కలర్ కి కూడా వేసుకోవచ్చు. ర్యాండమ్ గా వేరే కలర్స్ పైన కూడా బాగానే ఉంటది వేసుకుంటే. సో ఇవన్నీ నేను లాస్ట్ లో వేసుకొని చూస్తాను. ఇదైతే నెక్స్ట్ పీస్. దీనికైతే అన్ని ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట. ఎలిఫెంట్ వచ్చి ఒకటి పింక్ స్టోన్, ఒకటి గ్రీన్ స్టోన్ అట్లా. సో నేను ఎట్లా అంటే కొంచెం ఒక్క సెట్ ఒకటి డ్రెస్ పైన కాకుండా అన్ని మల్టీపర్పస్ కోసం యూజ్ అయ్యేలాగా చూసుకొని తీసుకుంటాను. ఎందుకంటే ఇది డ్రెస్సెస్ పైన కానీ, సారీస్ పైన కానీ అలా అన్నిట్లో సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. కింద మాత్రం పింక్ బీట్స్ వచ్చినాయి. లుక్ అయితే క్రేజీ ఉంటుంది. ఏదైనా మనం దాన్ని ఎట్లా స్టైల్ చేస్తున్నాం, ఎలా పేరప్ చేస్తున్నాం అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటది. సో ఇది నా నెక్స్ట్ పీస్. ఇవైతే కంప్లీట్ గా విక్టోరియన్ స్టోన్స్ తో వచ్చాయి. విక్టోరియన్ నెక్ పీసెస్ తెలుసు కదా, సో అదే పీసెస్ లో ఇది వచ్చాయి. సో కంప్లీట్ గా ఎట్లా ఉందంటే హెవీ స్టోన్స్, క్వాలిటీ అయితే ది బెస్ట్ అనొచ్చు. ఇయర్ రింగ్స్ కి కింద పర్ల్స్ వచ్చాయి. సో అదే స్టోన్స్ కంప్లీట్ గా మధ్యలో వచ్చాయి ఇయర్ రింగ్స్ కి వచ్చినట్టు. సో ఇవి నేను వేసుకుని చూపిస్తే ఇంకా నాకు డీటెయిల్ గా అసలు అర్థమవుతుంది పీసెస్ ఎలా ఉన్నాయి.
సో ఇది నేను ఇంతకుముందు చూపించాను కదా అదే పీస్. సో ఇక్కడ కొన్ని టిప్స్ ఏంటంటే, అసలు మీరు ఏదైనా షాపింగ్ వెళ్తున్నారు, ప్రాపర్గా మీరు అంతా లిస్ట్ అవుట్ చేసుకున్నారు ఏం పర్చేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నా పర్సనల్ సజెషన్ అయితే వీక్ డేసే వెళ్ళండి, వీకెండ్స్ అస్సలు వెళ్ళొద్దు. అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి, కొన్ని స్నాక్స్ క్యారీ చేసుకోండి, అండ్ రిలాక్స్డ్గా మీరు లంచ్ చేసి ఆఫ్టర్నూన్ అట్లా స్టార్ట్ అవ్వండి. అండ్ మీరు ఎవరితో వెళ్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మేబీ దే మే నాట్ హ్యావ్ పేషెన్స్. సో బాగా పేషెన్స్ ఉన్న వాళ్ళు అలా ఉంటేనే వెళ్తే మనకు షాపింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. నాకు ఆఫ్టర్ మెనీ డేస్ నాకు ఈ షాపింగ్ ఏమనిపించిందంటే చాలా కంప్లీట్గా ఫుల్ఫిల్లింగ్గా చేసుకున్నాను. నేను యాక్చువల్లీ మా మదర్తో వెళ్ళాను, సో బాగా అనిపించింది. లైక్ షాపింగ్ అంతా కంప్లీట్గా ప్రాపర్గా చేసుకున్నాను. టైం పట్టింది, బట్ నేను వీక్ డేస్ వెళ్ళాను, ప్రాపర్గా షాపింగ్ అయ్యింది. సో ఇవి నా ఫ్యూ సజెషన్స్. సో ఇక్కడైతే ఇంకో నెక్స్ట్ పీస్, ఇది ఏంటంటే కంప్లీట్ గా ట్రెడిషనల్ లుక్. మధ్యలో మనకి పాతకాలంలో నాన్ అంటుండే, మధ్యలో పిల్ల వచ్చి పైన సైడ్ చైన్ వస్తుంది కదా, సో ఆ ప్యాటర్న్ లో. సో ఇది కూడా మంచిగా డ్రెస్సెస్ పైనకి వాటికి వీటికి సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా అన్ని ఫెస్టివల్స్ కదా గోయింగ్ ఫార్వర్డ్, సో ఇంకా వాటికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇవన్నీ పర్చేస్ చేసుకున్నాను. సో ఇది నేను వేసుకొని జస్ట్ చూపిస్తున్నాను ఈ పీస్. మెయిన్లీ నేను గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం లుక్ అనేది నీట్ గా కనిపిస్తుంది సెట్స్ అన్నిటికీ అన్నట్టు. సో ఇది నెక్స్ట్ పీస్, ఇదైతే కంప్లీట్ మల్టీ కలర్. మనకి ఇవి కాసుల పేరు బిల్లలు అంటారు కదా, సో ఆ బిల్లలు లాగా ఈ బిల్లలు కూడా ఉన్నాయి. కంప్లీట్ గా అన్ని మల్టీ కలర్. ఇయర్ రింగ్స్ మాత్రం 2 కలర్స్ ఉన్నాయి, లైక్ పింక్ అండ్ గ్రీన్. ఈ పీస్ కూడా చాలా బాగుంటుంది. సో నేను మెయిన్లీ ఎట్లా చూస్ చేసుకున్న జ్యువెలరీ అంటే అన్ని వాటికి సెట్ అయ్యేలాగా, అట్ ద సేమ్ టైం కొన్ని హెవీగా, ఇంకా మిగతావన్నీ కొంచెం లైట్ గా సింపుల్ గా క్లాసీ లుక్ ఉండాలని. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి, పైన పింక్ బీట్స్ కింద గ్రీన్ బీట్స్. సో ఇది ఇది ఈ పీస్ కూడా నా ఫేవరెట్ పీస్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు హెవీ అవుతుందేమో అని అనుకున్నాను, బట్ చాలా లైట్ వెయిట్ ఉంది పీస్ అయితే. అండ్ ఎంత గ్రాండ్ ఉందంటే వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఇట్లా కంప్లీట్ ఒక స్టేట్మెంట్ పీస్ అంటారు కదా, ఒక్కటే వేసుకుంటే చాలా, ఇంకా వేరే వేరే వేసుకోవాల్సింది లేదు. సో అలా. అండ్ ఇది ఏంటంటే కొంచెం మనం ట్రెడిషనల్ గా ప్లస్ వెస్టర్న్ లుక్స్ కి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. బై ద వే వెస్టర్న్ లుక్స్ అంటే ఏదో జీన్స్ అలా కాదు, ఇట్లా ఫ్యాన్సీ శారీస్ కొన్ని ఘాగ్రాస్ అట్లా వేసుకుంటాం కదా, కంప్లీట్ ట్రెడిషనల్ కాకుండా హెయిర్ లీవ్ చేసి, సో అట్లాంటి వాటికి నేను చెప్తున్నాను. సో ఇలా ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చాయి, జస్ట్ ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చి కింద లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇది నా నెక్స్ట్ పీస్. ఇది చాలా హెవీ హెవీ ఉంది, చూస్తే హెవీ ఉంది, కంప్లీట్ విక్టోరియన్ జ్యువెలరీ. నాకు తెలిసి ఈ పీస్ చాలా మందికి ఆల్రెడీ ముందే తెలిసి ఉండొచ్చు. నాకు ఈ పీస్ యాక్చువల్లీ కొంచెం రీజనబుల్ గా పడిందని తీసుకున్నా, అట్ ద సేమ్ టైం లుక్ కూడా బాగుంది. అసలు చూడు, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా హెవీగా ఒక్క పీస్ ఎంత నిండుగా అండ్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా, దానికి కింద గ్రీన్ బీట్స్ వచ్చినాయి. సో నేను ఇంకా గ్రీన్ దే తీసుకున్నా, ఎందుకంటే రెడ్ కంటే గ్రీన్ ఎక్కువని, అంటే లుక్ బాగుంది, ఎక్కువ హైలైట్ అవుతుంది. సో ఇయర్ రింగ్స్ కూడా బాగానే హెవీగా వచ్చాయి. సో ఇది కూడా మనం మంచిగా పేరప్ చేసుకోవచ్చు విత్ మంచి హిప్ బెల్ట్. శారీస్ అయినా హాఫ్ శారీస్ అయినా వాటి వీటికైతే చాలా బాగుంటుంది. మనము అనుకున్న దానికంటే లుక్ ఇంకా బాగా అనిపిస్తుంది పెట్టుకున్నాక. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి కింద బ్యాక్ సైడ్ సరిగ్గా సెట్ అవ్వకపోతే ఇంకొక ఆప్షన్ తీసుకొని పెట్టుకుంటున్నాను. సో యా, ఇది నా లుక్. నేను ఇందులో చూపించే పీసెస్ అన్నీ నావి కావు, అంటే కొన్ని నా ఫ్రెండ్వి, కొన్ని నావి. సో నేను జస్ట్ ఇక్కడ నా షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నా కలెక్షన్ చూపిస్తున్నాను. సో యా, ఈ పీస్ అయితే నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నాను. చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంటుంది ఒక్క పీస్, ఇంకా అంతే అనొచ్చు. ఈ పీస్ చాలా ట్రెండింగ్ కూడా అయింది, నాకు తెలిసి నాకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ పీస్ తెలుసు అనుకుంటున్నాను. So yeah, this was my collection. Hope you liked this video, enjoyed it watching. So please do like, share and subscribe to my channel for more videos and for more notifications. So meeku 2% aina ee video lo emana nachite, please do like, share and subscribe guys. Thank you so much for watching. Love you all. Bye guys.